భక్త సేవా సమితి 2023 జనవరిలో మొదటిసారి శ్రీ గోదా శ్రీ మహాలక్ష్మి సమేత ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం తోట కళ్యాణ మండపంలో నిర్వహించాము. అలాగే రెండవ సంవత్సరం 24లో కూడా నిర్వహించడం జరిగింది. తర్వాత ఇప్పుడు మూడోసారి 2025 సంవత్సరం జనవరి 5వ తేదీ ఆదివారం తోట కళ్యాణ మండపంలో మళ్ళీ శ్రీ గోదా శ్రీ మహాలక్ష్మి సమేత ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా అందరూ ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీ రంగరంగని అంగరంగ వైభోగం. కళ్యాణం గోదా కళ్యాణం వైభోగం శ్రీ రంగరంగని అంగరంగ వైభోగం. ఈ ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై లేదా శ్రీవ్రతం ధనుర్మాస వ్రతం అని చెప్పి ఈ నెల నాళ్ళు శ్రీ గోదాదేవి శ్రీ మహావిష్ణువుని తలుచుకుంటూ 30 పాసురాలు తిరుప్పావై అనే ఒక దివ్య ప్రబంధాన్ని ఆమె ఒక రోజుకు ఒక పాసుర చొప్పున రాసి ఆయనకి సమర్పించారు శ్రీ రంగనాథ స్వామికి. ఈ తిరుప్పావై చదవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గోదాదేవి ఒక జట్టుగా చేయాలంటుంది. ఒకరే చేస్తే ఎటువంటి ఫలితం లేదు అని చెప్పి ఒక జట్టుగా చేయాలి అంటుంది. సో ఆ ఉద్దేశంతో ఒక గ్రూప్ స్టార్ట్ చేయడము, కొందరు జాయిన్ అవ్వడము, తర్వాత అందులో భాగంగా చివర గోదా కళ్యాణం ధనుర్మాస చివరిలో గోదా కళ్యాణం జరిపించుకుంటే ఆ ధనుర్మాసం పరిపూర్ణమవుతుంది అని చెప్పి ప్రశస్తి. సో అందులో భాగంగా ఈ కళ్యాణం జరిపించడం జరుగుతుంది. ఈ కళ్యాణం తిలకించడం వల్ల మనం ఖచ్చితంగా ఆ శ్రీ గోదా మహాలక్ష్మి సమేత రంగనాథ స్వామి యొక్క దివ్య ఆశీస్సులను ఖచ్చితంగా పొందుతాము. ఆయుర ఆరోగ్యైశ్వర్యాలతో అందరూ ఉండాలి అని చెప్పి లోక కళ్యాణం కోసం ఈ కళ్యాణాన్ని ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా జరిపిస్తుంది. సో అందరూ కూడా ఈ కళ్యాణానికి విచ్చేసి ఆ స్వామివారి ఆశీర్వాదం పొందవలసిందిగా ప్రార్థన. కళ్యాణం గోదా కళ్యాణం.